డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 27 సంవత్సరాలు. నా సమస్య ఏంటంటే నా భర్త నాతో రొమాన్స్ సెక్స్ చేసినప్పుడు నేను చాలా తక్కువగా స్పందిస్తాను. ఫీలింగ్స్ చాలా తక్కువగా అనిపిస్తాయి. ఎందుకని? మామూలుగా ఉన్నప్పుడు సెక్స్ కావాలనే కోరిక ఎంతో ఉంటుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు ఫీలింగ్స్ కలగవు. కలిగినా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకని? ఇది భయమా మరొకటా? నేను సెక్స్లో బాగా థ్రిల్ పొందాలంటే ఏం చేయాలి? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అంటే రెండు కారణాలు. భయమా అన్నారు, భయం కూడా కారణం కావచ్చు. ఆవిడ సబ్కాన్షియస్గా తెలియదు భయం ఉంటే ఉండొచ్చండి. సెక్స్ గురించి భయం ఉండొచ్చు. కొంతమందికి వజనిస్మిస్ అంటాం, ఆ భయం వల్ల పురుషాంగం కూడా సరే లోపలికి వెళ్ళదు. భయం ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే కొన్ని అర్థం లేని భయాలు ఉంటాయి, రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఒకరం భయం. ఏమిటో చివరి చూస్తే మా ఆయన ఎక్కడో బయటకు వెళతాడు నాకు అనుమానం. ఆయనకి ఆ బయట వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అంచేత వాళ్ళకైనా రోగాలు ఉంటే ఆ రోగాలు నాకు వస్తాయేమో, వాళ్ళకైనా ఎయిడ్స్ ఉంటే మా ఆయనకి ఎయిడ్స్ వస్తే నాకు వస్తుందేమో. గచ్చిందో లేకుండా పాల్గొంటున్నా, కానీ నాకు ఎయిడ్స్ వస్తున్న భయం ఉంది లోపల అనుకుంటారు. వాళ్ళు చెప్పలేరు వాళ్ళు. అంటే భయం కూడా కారణం కావచ్చు. ఆ రిలేషన్షిప్లో ఏమైనా అవుతుందేమో అని భయం. జీవితంలో ఒక మొనాటిని వచ్చినట్లయితే, ఒక యాంత్రికత చోటు చేసినట్లయితే, కొత్తదనం లేకపోతే, మాధుర్యం లేకపోతే సెక్స్లో తిల్లు ఉండదు, సెక్స్లో ఇరగ మజా పొందడం ఉండదు. అంచేత ఆ మొనాటిని యాంత్రికతని పోగొట్టుకోవడం కోసం నిరంతరం జీవితంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నింపుకోవాలి. ఆడ అసలే రోజంతా ఇంట్లో పని చేస్తుంటుంది, భర్త దగ్గర కూడా ఏమీ లేకపోవచ్చు, దాంతో అవ్వచ్చు. అంచేత ఎందుకు అనేది కౌన్సిలింగ్ ద్వారా భయపడి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది అని చెబితే డాక్టర్ పరిశీలిస్తారు, మాట్లాడతారు. అలాగే ఈవిడలో కూడా కొన్ని హార్మోన్ చేంజ్ రావచ్చు. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గి ఉండొచ్చు, ప్రోలాక్టిన్ పెరిగి ఉండొచ్చు, థైరాయిడ్ తగ్గొచ్చు, బీపీలు షుగర్లు ఉండొచ్చు. ఇవే శారీరక అనారోగ్యం కూడా వాళ్ళకి అలాగే చేయొచ్చు. ఎనలైజ్ చేయాలి కారణం ఏమిటి, చేస్తే తప్పకుండా వాళ్ళు మార్చుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.